స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అది. కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా. ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా? ఐ లవ్ యూ టూ. ఓకే, ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా. మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మాటలు రావట్లేదురా. ఐ లవ్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఇవ్వండి. ఓకే, నేను చెప్తున్నా ఏంటంటే నేను చాలా షై అయిపోతున్నా. దట్స్ రీ రికార్డింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా, అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సారీ అండి, డోంట్ మైండ్. సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 1 year పడుతుంది. ఆ 1 year టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే, నేను అమ్మ నాన్న మొహం చూసి అట్లీస్ట్ 1 year అయిపోయింది. సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే, మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది. సో అట్లనే కుబేరా అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారితో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే. సార్ రియల్ ఎమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో ఐ డోంట్ నో, ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది. సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా అంటే ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. సో దాంట్లో ఐ హోప్ ఐ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా. హరా అండ్ ఏట్రా చాలా గుర్తుపెట్టు, నేను మాట్లాడుతున్న వెయిట్. అట్లనే వాము, హాయ్, ఐ లవ్ యూ. Thank you.